ప్రియులరా, ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి అంశము దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అన్నటువంటి ఆ శీర్షికపైనే వర్తమాన స్రవంతి సాగుతున్నది. ఈ వర్తమాన స్రవంతి 11/2/2024 మొట్టమొదటి వర్తమానం ఇవ్వటం జరిగింది. దేవుణ్ణి నీవు ప్రేమిస్తే జరగబోయే లాభం, దేవుణ్ణి నీవు ప్రేమించకపోతే జరిగే నష్టం ఏంటి? రెండవ వర్తమానము 26/2/2024 దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండే ఒక సులక్షణం, వారు దేవుని మాటను వింటారని. మూడవ వర్తమానము ఆ వర్తమాన స్రవంతిలో 4/7/2024 ఇవ్వటం జరిగింది. అదేంటంటే, దేవుణ్ణి నీవు ప్రేమిస్తే ఆయనలో నీవు నిలిచి ఉంటావు. నిలిచి ఉంటే కలగబోయే లాభాల గురించి, ఆశీర్వాదాల గురించి మాట్లాడాం. మరి ఈ 4వ వర్తమానము దేవుని నీవు ప్రేమిస్తే ఆయనను ఎరిగియుందువు అన్న 4వ శీర్షిక నేను మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఈ డేట్స్ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమందికి, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి కొందరికి ఈ సిరీస్ను మీరు ఏదైనా మిస్ అయితే మన చర్చ్ సైట్లో మీరు ఎక్స్క్లూజివ్గా ఈ వర్తమానాలు వినడానికి ఉపకరిస్తుంది. కాబట్టి ఆ డేట్స్ నేను చెబుతున్నాను. గతించినటువంటి వారం 23వ తారీఖు మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఒక బర్త్డేలో మాట్లాడడానికి నేను వెళ్ళాను. ఆ వర్తమానాన్ని చెప్పి కిందికి దిగిన తర్వాత సహోదరి శ్రీమతి గనిపెల్లి హెనా గారు వచ్చి, అయ్యా, వారు కల్వరి ఎంబీ సంఘ సభ్యులు, మీ వర్తమానాలు మేము వింటున్నాము. ప్రకటన గ్రంథం గురించి మీరు 2 సంవత్సరాల క్రితం మాట్లాడారు. ఒక 2 వర్తమానాలు మాత్రమే విన్నాను, ఇంకా తక్కిన వర్తమానాలు నాకు కావాలని ఆశపడుతున్నానన్నారు. వారికి నేను పంపడం కూడా జరిగింది. ప్రియులారా, ఈరోజు ది సీరియస్ మెసేజెస్ను ఇఫ్ యు మిస్, ఒక సిరీస్లో ఒక వర్తమానాన్ని మిస్ అయితే కనెక్టివిటీ మిస్ అవుతుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ చెప్పడం జరిగింది. దయచేసి గమనించవలసిందిగా మనవి. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనను ఎరుగురు. దేవుణ్ణి ప్రేమించితేనే నువ్వు ఆయనను ఎరిగి ఉంటావు. మరి ఎరిగియుండుట, తెలుసుకొనుటకు వ్యత్యాసం ఏంటో నేను మాట్లాడతా వినండి. సాధారణంగా పాస్టర్ల దగ్గరికి పెళ్లి సందర్భాల్లో వచ్చి అడుగుతారు, సార్ ఆ బాబు మీకు తెలుసా, ఆ పాప మీకు తెలుసా? తెలుసండి. ఆ బాబు సిగరెట్ తాగుతాడా? అస్సలు తాగడు మా ముందు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. పాస్టర్లు మాట్లాడేది చాలా ట్రిక్కీగా మాట్లాడతారు. ఆ అబ్బాయి అస్సలు సిగరెట్ తాగడు నా ముందు. మందు తాగుతాడా? మా ముందు అస్సలు తాగడు. మరి ఎలా ఉంటాడు? చాలా మర్యాదగా ఉంటాడు. పాస్టర్ ముందు ఎలా ఉంటాడు? మరి మర్యాదగానే ఉంటాడు కదా. తెలిసినటువంటి వ్యక్తి, పేరు తెలుసు, నాన్న తెలుసు, ఊరు తెలుసు, ఏం చదువుతున్నాడో తెలుసు కాబట్టి అలా పొడి పొడిగా మాట్లాడతారు. కానీ కొంతమంది గురించి ప్రమేయం వచ్చినప్పుడు, ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడతారంటే, వారిని మేము వ్యక్తిగతంగా ఎరిగి ఉందుము, వారి సాక్ష్యానికి మేము భరోసాగా నిలబడతాం. ప్రియులారా, మరి ఎరగటము అంటే ఒక వ్యక్తితో సహవాసం కలగటము, ఆయన ఇష్టాలను, ఆయన అయిష్టాలను సంపూర్ణంగా తెలుసుకోవటము అన్నది నీవు నేను గమనించాలి. మరి దేవుణ్ణి ప్రేమించే వారిలో కొన్ని లక్షణాలు చాలా ప్రస్ఫుటంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన వాడై ఆయనను ఎరుగును. దేవుణ్ణి ఎరుగుట అనేది ఒక గొప్ప అనుభవము, అందులో ఎన్నో లాభాలున్నాయి. ప్రియులారా, దేవుణ్ణి ఎరుగుట అంటే ఆయనను ప్రేమించుట ద్వారానే అది సాధ్యమవుతుంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని దేవుని యొక్క లక్షణాలు తెలియకుండా, దేవుని యొక్క మనసు తెలియకుండా, దేవుడు తన వాక్యంలో రాయించినటువంటి తన ఆలోచన తెలియకుండా నీవు బ్రతుకుతున్నట్లయితే అది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఆ విషయాలను ఇంకా లోతులో నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు వర్తమానం చాలా సూటిగా ఉంటుంది, చాలా ఖచ్చితంగా కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి మాటను ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒక భార్య భర్త వారి మనస్సును ఒకరిని ఒకరు ఎరిగి ఉండాలి అంటే వారు సహవాసాన్ని కలిగి ఉండాలి,
ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడే ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరిని ఒకరు మరి ప్రేమించటం జరుగుతుంది. అలానే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుతున్నటువంటి మనము ఆయన మనస్సు, ఆయన యొక్క ఆలోచన, ఆయన ఇష్టము, ఆయన అయిష్టాలను తెలుసుకొని ఆయన మనస్సును ఎరిగి మనం బ్రతకాలి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనిస్తే దేవునికి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటంటే, తనకు ఏం కావాలో ఈ గ్రంథమందు ఆయన రాయించాడు. తాను ఏది ఇష్టపడుతున్నాడో రాయించాడు, ఏది ఇష్టపడటం లేదో ఇందులో రాయించాడు. ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన బిడ్డను అని నీవంటే ఇందులో రాయబడిన మాట ఖచ్చితంగా నువ్వు విధేయత చూపించాలి. నాకు నచ్చటం లేదండి, మనోభావాలు నాకు దెబ్బతింటున్నాయండి, నాకు అస్సలు నచ్చం లేదండి, అది నా వ్యక్తిగతమని నువ్వు అనడానికి వీల్లేదండి. దేవుడు నీకు అర్థం కాలేదని, దేవుడు నీవు ఇంకా ఎరగలేదని చాలా సుస్పష్టంగా నీ మాటలలో నీవు వ్యక్తపరుస్తున్నావు. ప్రియులారా, ఇందు గురించే దేవుడు కొన్ని మాటలు తన వాక్యంలో రాయించాడు. ఆ మాటలు ఏంటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మోషేను ఐగుప్తు దేశానికి వెళ్ళి తన ప్రజలను విడిపించమన్నప్పుడు, ఆ ప్రజలు నీవెవరు అని నన్ను అడిగితే నేను ఎలా నిన్ను పరిచయం చేయాలి అంటే, దేవుడు పలికినటువంటి మాట ఏమిటంటే, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడనని తనను తాను ఆయన పరిచయం చేసుకున్నాడు. దేవుడు తన గురించినటువంటి పరిచయాన్ని పదే పదే వాక్యంలో రాయించినట్లుగా తన ఇష్టాలు ఏమిటి, తన అయిష్టాలు ఏమిటి, తాను దేనిని ప్రేమిస్తున్నాడు, దేనిని అసహించుకుంటున్నాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని శపిస్తాడు, ఎవరు తన దీవెనలకు పాత్రులవుతారో, ఎవరు తన ఉగ్రతకు పాత్రులవుతాడో తన వాక్యంలో దేవుడు రాయించాడు. అంధకారంలో బ్రతకడానికి, అజ్ఞానంలో బ్రతకడానికి నీవు నేను ఇంకా అజ్ఞానంలో లేము, కానీ ఆ భయంకరమైనటువంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, ఆయన మనస్సెరిగి ఆయనను ఎరిగినటువంటి బిడ్డలుగా, ఆయనను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలుగా, ఆయన మాటకు విధేయత చూపుతున్నటువంటి బిడ్డలుగా, ఆయనలో నిలిచినటువంటి బిడ్డలుగా, ఫలించే బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని బిడ్డ, ఆయనను ఎరిగినటువంటి వారంగా మనం బ్రతకడానికి పిలువబడ్డాము. పూర్వకాలంలో యేసుని ఎరగని రోజుల్లో నీవు చేసినటువంటి కొన్ని విషయాలను దేవుడు తన కృప ద్వారా మరిచిపో ఉండవచ్చు, క్షమించి ఉండవచ్చు. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, నేను తెలియక చేసి తిని కనుక నేను క్షమించబడ్డాను. ప్రియులారా, ఈరోజు నీకు నాకు ఆ దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి ఇష్టాలను కలిగి ఉన్నాడో ఇందులో తెలియచేయబడినది. తెలియజేయబడినటువంటి తన మనస్సును ఎరిగి ఈ లోకములో మనం బ్రతకడం నేర్చుకోవాలి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో మనం గమనిస్తే ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి గుణగణాలను కలిగి ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏమిటో అన్నది ఆయన చాలా ఖచ్చితంగా తన గ్రంథంలో ఆయన రాయించాడు. వారి మధ్యలో ఉన్నటువంటి దేవుడు మరి వారు ఎలా ఉండాలో మరి దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. వారు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడు తన వాక్యంలో రాయించాడు. అహరోను, మరి యాజకుడైనటువంటి అహరోను యొక్క కుమారులు ఏ విధంగా దేవుని సన్నిధిలో వారు బ్రతకాలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అహరోను ఎవరండి? యాజకుడు. లేవి గోత్రాల్లో మరి అత్యున్నతమైనటువంటి యాజక ధర్మాన్ని అతి పరిశుద్ధ స్థలములో ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో, దేవుని పక్షంగా ప్రజల సన్నిధిలో నిలబడడానికి దేవుని చేత ప్రత్యేకించగా ఏర్పాటు చేయబడినటువంటి అహరోను యొక్క 4 కుమారులలో 2 కుమారులు మరి దేవుని యొక్క మనస్సును ఎరగకుండానే ఆయన సేవ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు క్రైస్తవుడవు అని పిలిపించుకుంటున్నటువంటి నీవు, విశ్వాసివి అని పిలిపించుకుంటున్నటువంటి నీవు, సంఘ పెద్దవు అని పిలిపించుకుంటున్నటువంటి నీవు, డీకనువు అని పిలిపించుకుంటున్న నీవు, పాస్టరువు అని పిలిపించుకుంటున్నటువంటి నీవు, యేసు మనసు ఎరగకుండా సేవలో కొనసాగే ప్రమాదం ఉన్నదని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. అహరోను కుమారులండి, మరి యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి అహరోను యొక్క 2 కుమారులు నాదాబు, అబీహులు మరి దేవుని సన్నిధిలో చేయకూడనటువంటిది, దేవుడు అసహించుకునేది, దేవునికి ఇష్టము కానటువంటిది, దేవుడు ఆజ్ఞాపించినటువంటిది వారు చేయకుండా దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో, ఏదైతే నివారిస్తున్నాడో అలాంటి ఒక అన్య అగ్నిని దేవుని ప్రజలలోనికి వారు తీసుకొని వచ్చారు. గమనించినట్లయితే లేవి కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం గమనిస్తే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పుల నుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా
తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియులారా, ఈ మాటలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు. మరి అబీహు నాదాబు ఎవరు అంటే ఒక యాజకుని యొక్క కుమారులు, యాజక ధర్మములో ఉండవలసినటువంటి నిష్ఠా ప్రవిష్టులుగా ఉండవలసిన వారుగా ఉండవలసినటువంటి ఈ యవనస్తులు దేవునికి అయిష్టమైనటువంటిది, మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి మరి పనిని వారు చేసి అన్యాగ్నిని దహన బలికి తీసుకుని వచ్చిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. దేవుని బిడ్డ, ఈరోజు గమనిస్తున్నావా? నేను క్రైస్తవునండి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. నేను క్రైస్తవునండి, ఇది నా వ్యక్తిగతం అండి, ఎవరు ప్రశ్నించడానికి లేదు. దేవుని బిడ్డ, నీ వ్యక్తిగతమని చెప్పడానికి, నా వ్యక్తిగతమని చెప్పడానికి లేదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏమని ఘోషిస్తుందంటే, దేవుడు మనల్ని విలువ పెట్టి తన సొత్తుగా కొనుక్కున్నాడు. మన ఇష్టాలను నెరవేర్చడానికి, మన చిత్తాలను నెరవేర్చడానికి, మన యొక్క ఆలోచనను నెరవేర్చడానికి కాదు, కానీ దేవుని ఆలోచన ప్రకారము ఆయన బిడ్డలుగా, ఆయన సంకల్పం భాగంగా ఈ తరములో బ్రతకడానికి, ఆయన నామానికి మహిమను తేవడానికి దేవుడు మనల్ని బ్రతికించుకుంటున్నాడు అన్నది వాక్యము సుస్పష్టంగా ఘోషిస్తున్నటువంటి వేళ ఈ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? మరి చేస్తున్నటువంటి యాజక ధర్మములో ఏ దేవుని కొరకైతే వారు బ్రతకాలో, ఏ దేవుని మాటకైతే విధేయత చూపించాలో ఆ మాటకు విధేయత చూపించకుండా, ఆ మార్గములో నడవకుండా ఇష్టానుసారంగా బ్రతికి అన్య అగ్నిని తీసుకొని వచ్చి నా ఇష్టం చెల్లుతుంది అన్నటువంటి మరి భయంకరమైనటువంటి వ్యతిరేక భావనతో వారు బ్రతికిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధి నుండి దేవుడు అగ్నిని పంపి వారిని కాల్చివేసినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు గమనిస్తున్నామా? దేవుని సన్నిధిలో, దేవుని సేవ బాధ్యతలలో నీవు నేను ఎలా బ్రతుకుతున్నాము? ఈ వాక్యములో చెప్పబడిన విధానంగా మనం బ్రతుకుతున్నామా? ఈ వాక్యములో చెప్పబడినటువంటి పద్ధతిలో మనం బ్రతుకుతున్నామా? లేక మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? అది భయంకరమైనటువంటి పరిణామము. దేవుని ఎరిగినటువంటి వారుగా బ్రతకడానికి బదులుగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక యాజకునికి ఒక కుమారులు దానికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగిన కారణాన్ని బట్టి వారిని అగ్నికి వారు ఆహుతి అయ్యారు. ప్రియులారా, మరి పాత నిబంధనలో ఉన్నటువంటి మరొక మరి యాజకుడు ఏలీ కుమారుల గురించి మనం అక్కడ గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలలో ఏలీ కుమారుల గురించి రాయబడినటువంటి మాట, వారి గురించి దేవుని గ్రంథములో దేవుడు రాయించినటువంటి మాట ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుని మందిరంలోనే ఉన్నారు, దేవుని సేవనే చేస్తున్నారు. ఒక యాజకుని యొక్క కుమారులు యాజక ధర్మాన్ని తండ్రి తర్వాత నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి వంశములో పుట్టినారు, కానీ దేవుడంటే వారికి తెలియదండి. దేవుని మనస్సేంటో వారికి తెలియదండి. అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని మందిరములో అర్పించబడినటువంటి కానుకల ఎడల అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. దహన బలుల ఎడల అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని ఉగ్రత వారికి వ్యతిరేకంగా దేవుడు బయలుపరిచాడు. దేవుని బిడ్డ, దేవుని ఎరిగి ఉన్నామని చెబుతున్నటువంటి మనము దేవుని మార్గములో మనము బ్రతకపోయినట్లయితే అది భయంకరమైనటువంటి దుర్గతిగా మన జీవితాలలో అవతరిస్తున్నది. కాబట్టి ఈ ఉదయ కాలము మన హృదయాలను పరిశీలన చేసుకుందాము. క్రైస్తవుని అంటున్నావు, విశ్వాసిని అంటున్నావు, తాత ముత్తాతల నుండి క్రైస్తవ ఆచారాలను చేస్తున్నాను అంటున్నావు, కానీ ఈ బైబిల్లో చెప్పబడిన ఆ దేవుని యొక్క మనస్సును నీవు ఎరిగి ఉన్నావా? ఆ దేవుని నీవు ప్రేమిస్తున్నావా? నిజంగా నీవు ప్రేమిస్తే ఆయన మనస్సేంటో నీకు తెలుసా? ఆయనకు ఇష్టమైనదేంటో, ఆయన అసహించుకునేదేదో, ఆయనకు కోపాన్ని తెచ్చేదేదో, ఆయనకు సంతోషాన్ని తెచ్చేదేదో, అందులో రాయించినటువంటి మాటలకు విధేయత చూపించి ఆయన బిడ్డగా నీవు బ్రతుకుతున్నావా? అలా బ్రతకకపోవటం అనేది భయంకరమైనటువంటి స్థితిగతులకు, నీ భవిష్యత్తును శాపంగా మార్చగలిగే పరిస్థితులకు కారణమవుతుందనేది దేవుడు తన గ్రంథములో రాయించాడు. మరి నాదాబు అబీహులు ఆ విధంగా మరణించడానికి దేవుడు వారిని అంధకారంలో ఉంచలేదండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే దేవుడు రాయించినటువంటి మాట ఏమిటంటే, నిర్గమాకాండము 30వ అధ్యాయము 9వ వచనంలో, మీరు
దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. దేవుడు ముందుగానే మరి ఒక యాజక కుటుంబానికి ఆయన నివేదించినటువంటి సత్యం ఏమిటంటే, అన్యాగ్నిని తీసుకొని వచ్చి నా మందిరములో నీవు దహన బలి పీఠం పైన ఉంచకూడదు, ఏ ధూపార్తిని ఉంచకూడదు, ఏ ద్రవ్యార్పణను నువ్వు వేయకూడదని దేవుడు ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపించాడు. ఒక యాజకుడై యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఆ యవనస్తులు ఈ సత్యాన్ని వారు తప్పకుండా ఎరిగి ఉండాలి. కానీ ఆ సత్యము ఎరగకుండా, దేవుని మాటను వారు లెక్క చేయకుండా, వారి ఇష్టానుసారంగా బ్రతకని కారణాన్ని బట్టి, తెలపబడినటువంటి దేవుని మనస్సుకు విధేయత చూపని కారణాన్ని బట్టి దేవుని ఉగ్రతకు వారు పాత్రులయ్యారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము మన జీవితం ఎలా ఉన్నది? చాలామంది క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి అనుకుంటున్నారు. క్రైస్తవ జీవితం ఒక యుద్ధ భూమి. దేవుని ఎరిగిన తర్వాత, దేవుని సత్యాన్ని రుచి చూసిన తర్వాత ఆ సత్యానికి విధేయత చూపించకపోవటము, ఆ మార్గములో నడవకపోవటము, ఆ మార్గం కష్టంగా ఉంది, ఆ మార్గము నిష్ఠూరంగా ఉంది, ఆ మార్గంలో నడిచినట్లయితే ఏమి లాభం జరగటం లేదు అని నిరసించి వెనకడుగు వేస్తే దాని పర్యవస్థానము చాలా తీవ్రంగా ఉంటుందని దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి అహరోను కుమారులైన నాదాబు, అబీహును అది కాల్చివేసిందని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డ, ఏ దేవుడైతే సంరక్షించాలో, ఏ దేవుడైతే కాపాడాలో, ఏ దేవుడైతే నిన్ను గురించి ఆలోచిస్తున్నాడో, అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడో ఆ దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి, ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పి, ఆయన వాక్యానికి విధేయత చూపకుండా, ఆయన వాక్యంలో తెలుపబడిన సత్యానికి నీవు అంగీకరించకుండా ఇష్టానుసారంగా నీవు బ్రతికితే ఆ దేవుడే నీకు శత్రువై నిన్ను అగ్నితో కాలుస్తాడని వాక్యంలో రాయించాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు చదువుతుండగా మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరొక విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాము. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు, అదేవిధంగా 2వ సమూయేలు 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలలో మనం గమనించినట్లయితే, దేవుని మందసము మరి పట్టబడినటువంటి వేళ అబీనాదాబు ఇంటి నుండి దేవుని మందసమును కొత్త ఎండుల బండి మీద ఎక్కించి ఉజ్జాయిను అహీయును బండిని తోలిరి. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ బండిని తీసుకొని వస్తున్నారు. ప్రియులారా, దిస్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ బై దెమ్. కొత్త బండి కట్టడానికి వీల్లేదండి. రాజుగారు, దావీదు రాజుగారికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చిందో ఏమో. దేవుని ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి మాటకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ వాక్యములో దేవుని మనస్సు దేవుడు రాయించాడండి. ఆ విధానాన్ని బేఖాతరు చేశాడు. ఎందుకో తెలుసా? గొలియాతును చంపినప్పుడు మనుషులు, ఆడవాళ్ళు ఏమన్నారో తెలుసా? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలదిగా శత్రువులను హతమార్చారు. మనుషులు పొగడుతున్న కారణాన్ని బట్టి, వీరుడు ధీరుడు అంటున్న కారణాన్ని బట్టి, మనుషుల దృష్టిలో గొప్పవారు అనిపించుకోవడానికి దేవుని వాక్యములో ఉన్నటువంటి ధర్మాన్ని కూడా ఆయన పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నాడు. మరి దేవుని మందసాన్ని ఎలా తరలించాలో కూడా దేవుడు తన వాక్యములో నిర్గమాకాండము 25వ అధ్యాయము 14-15 వచనాలలో ఆయన చాలా స్పష్టంగా రాయించాడు. 12 నుంచి 14 వచనాలు. దానికి 4 బంగారు ఉంగరములు పోతపోసి, ఒక పక్కను 2 ఉంగరములు, ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండునట్లుగా దానికి 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోత కర్రలను చేసి వాటి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసము మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములతో మోత కర్రలను దూర్చవలెను. అంటే మనుష్యులు తమ భుజ స్కంధాల పైన దేవుని మందసాన్ని మోయాలని దేవుని వాక్యంలో రాయిస్తే, ఈయన గారికి కొత్త ఆలోచన విధానం వచ్చింది. ఒక నూతనంగా చేస్తున్నానండి. పాత పద్ధతిలో ఏంటండి, కొత్త పద్ధతిలో చేస్తున్నాం, చాలా ప్రత్యేకంగా చేస్తున్నాం. ప్రియులారా, మరి ఎంత గౌరవంగా, ఎంత మర్యాదపూర్వకంగా, ఎంత మౌనంగా తీసుకొని వెళ్ళవలసినటువంటి ఆ మందసాన్ని, భయముతో భక్తితో వెళ్ళడానికి పురస్కరించుకునవలసిన ఆ మందసాన్ని అలజడిగా తీసుకుపోతున్నాడు, అట్టహాసంతో తీసుకుపోతున్నాడు, సందడితో తీసుకుని పోతున్నాడు, సంబరంతో తీసుకుని పోతున్నాడు, అడుగడుగున పాటలు పాడుతున్నాడు, తంబూర సితార నాట్యములతో చేస్తున్నాడు. ప్రియులారా, ఆ కారణములో ఎవరైతే మందసాన్ని తాకాలో వారు తాకకుండా మరొక వ్యక్తి ఆ మందసాన్ని తాకిన కారణాన్ని బట్టి
తన ప్రాణాన్ని ఆయన కోల్పోయాడు. ప్రియులారా, మరి కీదోను కల్లెపు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కొత్త బండికి కట్టినటువంటి ఎద్దుల కాళ్ళు బెనికిన కారణాన్ని బట్టి పడుతున్నటువంటి ఆ మందసాన్ని అక్కడ ఉన్నటువంటి ఉజ్జ ఆపడానికి చేసినటువంటి ప్రయత్నంలో తన ప్రాణాన్ని ఆయన కోల్పోయాడు. ప్రియులారా, దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆయన మనస్సు ఏంటో మనకు అర్థం కావాలి. ఇష్టానుసారంగా చేయడానికి కాదు. దేవుడు ఈ వాక్యంలో ముందుగా, ఈ సంభవానికి ముందుగానే ఆయన వాక్యంలో రాయించాడు. సంఖ్యాకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయము మొత్తం చదవండి, 33 వచనాలు ఉంటాయి. ఆ 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి లేవి గోత్రములో ఉన్నటువంటి మరి కుటుంబ పెద్దలను 4గా ఆయన వర్గీకరించారు. మరి అహరోను కుమారులు ప్రత్యక్ష గుడారముల యొక్క అతి పరిశుద్ధ స్థలములో యాజక ధర్మాన్ని చేయడానికి, మరి కహాతు కుమారులు మరి కహాతీయులుగా పిలువబడేవారు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ ఉపకరణాలను తీసి మరి గుడ్డ కప్పిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో వారు వెళ్ళిన తర్వాత ఆ వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ కుటుంబాలకు దేవుడు బాధ్యతనిచ్చారు. ఇది వారి భాగం. 2వ వర్గము ఎవరు అంటే ఆ ప్రత్యక్ష గుడారము యెహోవా దేవుడు 40 సంవత్సరాలు అరణ్యములో వారిని నడిపిస్తున్నప్పుడు ఒక స్థలము నుండి మరొక స్థలానికి వారు ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గుడారాన్ని తీసివేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చాడు. లేవి గోత్రములో ఉన్నటువంటి 4గురికి 4 రకాల బాధ్యతలను ఇచ్చాడు. కహాతీయులకేమో పరిశుద్ధ వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక స్థలం నుండి మరొక స్థలానికి తీసుకుని వెళ్ళే బాధ్యతనిచ్చాడు. కానీ వాటిని తాకడానికి వారికి దేవుడు ఆస్కారం ఇవ్వలేదు. అదేవిధంగా మరి గెర్షోను కుమారులైనటువంటి గెర్షోనీయులను దేవుడు తెరలను, గుడాప కవర్లు అలాంటికి సంబంధించినటువంటి వాటినన్నిటి వారు తీసుకొని మడత పెట్టి వాటిని వారు ట్రాన్స్పోర్ట్ చేయాలి. మరి మూడవ సహోదరుడు కుటుంబ పెద్ద అయినటువంటి మొరారి కుమారులు మొరారీలు నిర్ణయించబడినటువంటి సామాగ్రిని, కర్రలను, స్తంభాలను, మేకులను ప్రత్యక్ష గుడారము ఒక స్థలములో నుండి మరొక స్థలానికి తీసుకుని వెళుతున్నప్పుడు వారు తీసుకొని పోవలసినటువంటి బాధ్యత వారిది. ప్రియులారా, ఒకరి బాధ్యతలో ఒకరు కాలు పెట్టడానికి, ఒకరి బాధ్యతను మరొకరు చేయడానికి మరి పెద్ద దికావత్ చూపించడానికి వీల్లేదండి. ఇక్కడ ఉజ్జీ ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఆ ఉపకరణాలను హ్యాండిల్ చేయాలో వారి స్థానములో ఆయన తప్పుగా హ్యాండిల్ చేస్తున్నాడు. ప్రియులారా, సంఖ్యాకాండంలో మీరు గమనిస్తే 4వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మరి రాయించినటువంటి ఆజ్ఞ, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయవలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఖచ్చితంగా దేవుడు రాయించాడు. ముట్టొద్దు బాబు నువ్వు అంటే, మోయవలసినటువంటి వారు బండిలో తీసుకొని వెళుతున్నారు. బండిలో పోతుంటే ఆ ఎద్దుకు కాలు బెంకింది. ఆ కళ్ళములో కాలు బెంకినటువంటి కారణాన్ని బట్టి ఆ మందసము కింద పడిపోతుంటే దేవునికే సహాయం చేయడానికి ఆయన తన చేతిని ఉంచాడు. ప్రియులారా, ఆ రోజే ఆ క్షణమందే దేవుడు ఆయనను ముట్టిన కారణాన్ని ఆయన చనిపోవడం జరిగింది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అతి భయంకరుడైనటువంటి దేవుడు. పాపాన్ని అసహించుకునేవాడు, తన ఆజ్ఞల ఎడల విధేయత చూపించే వారిని ప్రేమించేవాడు, దీవించేవాడు. కానీ ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారు ఎంతటి వారైనను ఆయన ఉపేక్షించడు. ప్రియులారా, దేవుడు మోషే చేత అంత అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించినప్పటికీ దేవుడు మోషేను కూడా మరి వాగ్దాన దేశంలోనికి ఆయనను అడుగు పెట్టనించలేదు. ఎందుకో తెలుసా? సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మనం గమనిస్తే, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతుండగా 12 వచనాలు చాలా జాగ్రత్తగా వినాలి. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్ల బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను.
తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. చాలా ఖచ్చితమండి. అంత గొప్ప నాయకుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు నడిపించాడు. ఆ మెడ వంగని జనాంగాన్ని ఓర్చుకున్నటువంటి ఈ వ్యక్తి ఒక సందర్భంలో ఆయన తన యొక్క సమన్వయాన్ని కోల్పోయి, సహనాన్ని కోల్పోయి ప్రవర్తించినటువంటి ఒక్క ప్రవర్తనను దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాడు. ఏం పరిగణిస్తున్నాడంటే, ఆ ప్రజలను వాగ్దాన దేశంలోనికి నువ్వు నడిపించడానికి నేను నిన్ను నిరాకరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా ఆజ్ఞకు నీవు విధేయత చూపించలే. ఈరోజు మనం మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడికి అన్నీ తెలుసండి, దేవునికి అన్నీ తెలుసండి, ఏం చేసినా మనుషులు అంటారు కానీ దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు క్షమిస్తాడండి. ఆ క్షమించే దేవుడే, దయచూపే దేవుడే ఈ మాటలు తన గ్రంథంలో రాయిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనము ఈ విధముగా సెలవిస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం, ప్రగ తీర్చుట నా పని, నేను ప్రత్యుత్తరమిత్తుననియు మరియు యెహోవా తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదురు గదా. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్ అండి, హల్లెలూయా అండి, మేము భక్తి చేస్తున్నామండి, దేవుని కొరకు ప్రాణమైనా ఇస్తాం. నువ్వేంది ఇచ్చేది ప్రాణం? దేవునికి తెలియదా? దేవునికి చేత కాదా? నువ్వు లేకపోతే దేవుడు కాపాడుకోలేడా? నువ్వేంటయ్యా చేసేది? నీ జీవితం ఎలా ఉంది? ఫస్ట్ అది చూసుకో. నీ జీవితం, నా జీవితం దేవునికి అంగీకారంగా లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, యథేచ్ఛగా బ్రతుకుతూ, వాక్యానికి విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి నీవు జీవిస్తూ నేను దేవుని సేవ చేస్తున్నానంటే దేవుని దృష్టిలో నీవు అంగీకరించబడవు. కాక పైపెచ్చు దేవుని నుండి ఉగ్రత, దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుందని యెహోవా చేతిలో, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమని వాక్యము ఘోషిస్తుంటే, నీవు తప్పుడు విధానాన్ని కలిగి, తప్పుడు జీవితాన్ని కలిగి, మారు మనసు అనుభవాన్ని లేకుండా సేవలో కొనసాగడం అనేది ఎంత భయంకరమో నీవు గమనిస్తున్నావా? నీవు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నువ్వు ఎంత శాపంగా పరిణమిస్తావన్నది నువ్వు గమనిస్తున్నావా? ఈరోజు నాదాబు, అబీహులు జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఉజ్జా జీవితాలను మనం గమనించినట్లయితే దేవుని సేవలోనే ఉన్నారు. ఏలీ కుమారులైనటువంటి మరి ఓఫ్ని, ఫినిహాసు జీవితాలను మనం గమనించినట్లయితే సేవలోనే ఉన్నారు, సేవనే చేస్తున్నారు. నిరంతరము సేవనే వారి దినచర్య అయినప్పటికీ దేవుడు ఎవరో వారికి తెలియదు, దేవుని మనసు తెలియదు, దేవుని ఆజ్ఞలు ఏమిటో తెలియదు, ఏ ఆజ్ఞలలో ఎలా బ్రతకాలో వారికి తెలియదు. ఇష్టానుసారంగా యథేచ్ఛగా బ్రతికిన కారణాన్ని బట్టి దేవుడే వారికి శత్రువై, దేవుడే వారిని హతం చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు సేవలో ఉంటున్నటువంటి నీవు, మరి నీ జీవితము క్రైస్తవుడును అని చెప్పుకుంటున్నటువంటి నీవు, విశ్వాసిని అని చెప్పుకుంటున్నటువంటి నీవు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, దేవుని ఎరిగినటువంటి జీవితాన్ని, ఆయన ఆజ్ఞలకు విధేయత కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? దేవుని వాక్యము సెలవిస్తున్నది, పరిశుద్ధమైనటువంటి ఆత్మ నివసిస్తున్నటువంటి మందిరాలుగా మనం ఉన్నాం. ఈ మందిరాల గురించి చాలా ఆలోచన చేస్తున్నాం, వీటిని ఎలా శృంగారిద్దాం అనుకుంటున్నాము. ఇది పరిశుద్ధమైనటువంటి మందిరం అంటున్నావు, కానీ నువ్వేంటో తెలుసా? నీకు నీ శరీరం ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ నివసించే స్థలము. ఆ రోజు ఆ మరి మందిరములో, ఆ ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని సన్నిధి వచ్చి మరి నివసించినట్టుగా ప్రతిరోజు నీలో దేవుడు ఆత్మ నివసిస్తుందని, నిన్ను నడిపిస్తుందని, నీ ద్వారా తన నామము మహిమపరచబడాలని, ఆయన సాక్షిగా నీవు బ్రతకడానికి దేవుడు నిన్ను బ్రతికిస్తున్నానంటే, విశ్వాసిని చెప్పుకుంటున్నటువంటి నీవు వ్యసనాలలో బ్రతుకుతున్నావు, మోసములో బ్రతుకుతున్నావు, అన్యాయంలో బ్రతుకుతున్నావు, అక్రమంలో బ్రతుకుతున్నావు, అన్యాయమైనటువంటి జీవన విధానాన్ని నీవు జీవిస్తున్నట్లయితే తప్పించుకుంటావా? నీవు నేను ఎప్పుడు తప్పించుకోలేం.
We cannot play games with God. అహరోను కుమారులు కూడా తప్పించుకోలేదు. మోషే వాళ్ళ చిన్నాన్న అండి, అహరోను వాళ్ళ తండ్రి, వారి పిల్లలు కూడా తప్పించుకోలేదు. ఏలీ కుమారులు కూడా తప్పించుకోలేదు. ఉజ్జీ మరి కహాతు కుటుంబంలో ఉన్నటువంటి యాజక ధర్మాన్ని జరిగించడానికి లేవి గోత్రంలో పుట్టినటువంటి ఆ బిడ్డ మరి ఏదైతే వాళ్ళు చేయాలో ఏది చేయకూడదో సంపూర్ణంగా ఎరిగి ఉండవలసినటువంటి ఈ వ్యక్తి అలా ఎరిగి ఉండకుండా ఆయన దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో నడిచిన కారణాన్ని బట్టి అప్పుడే దేవుని యొక్క హస్తము ఆయనను మొత్తింది. దేవుని బిడ్డ, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అంటే నీవు నేను అంత్య దినాలలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దిస్ ఈజ్ కాల్డ్ థియోక్రసీ, నాట్ డెమోక్రసీ. లోకములో ఉన్నటువంటి విధానాలన్నీ సంఘంలోనికి వచ్చాయండి. సంఘంలో నీ ఇష్టం నా ఇష్టం కాదండి, దేవుని ఇష్టమే నెరవేరుతుంది. ఇది దేవుని సంఘము. ఈ సంఘాని కొరకు దేవుడు రాబోతున్నాడు. ఈ సంఘము కొరకు దేవుడు ప్రాణం ఇచ్చాడు. ఈ సంఘాన్ని తన సన్నిధిలోనికి పిలవడానికి రెండవ రాకడలో దూతలతో పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు. లోకం కొరకు కాదండి, డెమోక్రసీ కొరకు కాదు. ఆయన థియోక్రసీలో ఉన్నటువంటి ఆజ్ఞలను ఎవరైతే విధేయత చూపించారో, ఎవరైతే ఆ మార్గంలో నడిచారో ఆ బిడ్డలకు వరాలను ఇవ్వడానికి, ఆ బిడ్డలకు అధికారాలను ఇవ్వడానికి, ఆ బిడ్డల ద్వారా మహిమపరచబడినటువంటి తన నామాన్ని బట్టి ఆయనను వారిని గౌరవించడానికి ఆయన పిలుస్తున్నాడు. కానీ మనుష్యుల్లో గౌరవం వెతుకుతున్నాం. సౌలు ఎందుకు నాశనం అయిపోయాడండి? మనుషుల్లో గౌరవాన్ని వెతికాడు. మనుషుల ఎదుట గొప్పవాడు కావాలని వెతుకున్నాడు. మనుషులు ఇచ్చే మరి గుర్తింపు కొరకు వెంపరలాడారు. కానీ దేవుడిస్తున్నటువంటి గుర్తింపును ఆయన చూడలేదు. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నువ్వు నిజంగా ఆయనను ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉంటే, ఆయన మనస్సు నీకు అర్థమైతే నీవెలా ఉంటావో తెలుసా? ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తావు. మరి అహరోను కుమారులు అలా చేయలేదు, ఏలీ కుమారులు అలా చేయలేదు. దేవుని ఉగ్రతకు వారు పాల్పడ్డారు. ఈరోజు నీవు నేను దేవుని ఎరిగి ఉన్నామని చెబితే ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు మన జీవితం ఏంటో మనకు మాత్రమే తెలుసు. మన జీవితము దేవుని వాక్యానుసారంగా లేనట్లయితే ధైర్యం చేసి దేవునితో పంగా తీసుకోవద్దు. నో వన్ కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ యూ, బట్ గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు గమనిస్తున్నాడు. ప్రతి పనికి మిత్తితో సహా ఆయన వడ్డించే రోజున్నది. దేవుని కృపను ఆయన బలహీనతగా తీసుకోవద్దు. ఆయన బహుభయంకరుడని దేవుని వాక్యంలో రాసింది. ఆయన చేతిలో పడటము బహుభయంకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆటలు ఆడుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, హోదాలు మరి తులతూగడానికి ఎన్నో స్థలాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము ఆయనను ఎరిగి ఉన్నామని, ఆయన మార్గంలో నడుస్తున్నామని, బైబిల్ను అనుకరిస్తున్నామని, బైబిల్ను చేతిలో పట్టుకొని గుండెకు అత్తుకుంటున్నటువంటి మనము ఆ భాగ్యానికి అవిధేయులుగా బ్రతికినట్లయితే దేవుని ఉగ్రతకు మనము పాత్రులవుతాము. దేవుని బిడ్డ, దయచేసి గమనించాలి. దేవుని వాక్యము చాలా ఖండితంగా బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఆయన వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఆయనను ప్రేమిస్తే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనను ప్రేమిస్తే ఆయనను ఎరిగినటువంటి వారుగా ఆయనకి ఇష్టమైంది ఏదో చేస్తాము. కొన్నిసార్లు పిల్లల్ని అడిగితే మనకు నాన్నకి ఇది నచ్చదండి, అమ్మకి ఇది నచ్చదండి అని చెప్తారు. ఎందుకు? బికాస్ దే నో వాట్ ఆర్ ద లైక్స్ ఆఫ్ దేర్ ఫాదర్ అండ్ వాట్ ఆర్ ద డిస్లైక్స్ ఆఫ్ దేర్ ఫాదర్. ప్రియులారా, ఈరోజు నీ దేవుని యొక్క ఇష్టాలేమిటో అయిష్టాలేమిటో, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలేమిటో, దేవుడు చేయమన్నటువంటి పనులేమిటో, దేవుడు చేయకూడదని చెప్పినటువంటి పనులేమిటో వాక్యంలో ఆయన ఖచ్చితంగా రాయించాడు. ఈరోజు మరి దేవుని ఎరిగిన బిడ్డలుగా అలా బ్రతుకుదాం. దేవుని ఎరుగుట వలన కలిగే లాభాలు, ఆశీర్వాదాలేమిటి? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిస్తే ఈ విధముగా రాయబడినది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఏం చేస్తారమ్మా? గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుణ్ణి ఎరిగితే గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియులారా, కీర్తన 84:5వ వచనాన్ని మనం గమనిస్తే, నీ వలన బలము నొందు నరులు ధన్యులు. బలము పొందాలి అంటే ఆయనను ఎరగాలి. బలం అంటే ఇక్కడ శరీర బలమా, ఆత్మ బలమా? ప్రియులారా, ఇక్కడ గమనించాలి. శరీర బలమా? ఎక్సర్సైజ్ చేస్తే వస్తుందా? మంచి ఫుడ్ తింటే వస్తుందా? ఏం చేస్తే వస్తుంది బలం? యేసు ప్రభు మాదిరిని మనం గమనిస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో
యేసుకు బలం ఎక్కడి నుండి వచ్చింది, ఆయనను నడిపించిన బలం ఏంటి, మనం అనుకరిస్తున్నటువంటి బలము, అనుకరించడానికి పిలువబడినటువంటి మనము బలాన్ని ఎక్కడి నుంచి పొందుకోవాలి. 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆత్మ బలం మనకు కావాలి, అంగడి బలం కాదు, అన్యుల బలం కాదు, జనాలు వేసుకొని వంపారు వెళ్ళాడుకుంటూ పోవడం కాదు. ఆత్మ బలముతో దానియేలు నిలబడ్డాడు, ఆత్మ బలముతో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడ్డారు, ఆత్మ బలముతో యోసేపు కార్యాలు చేశాడు, ఆత్మ బలముతో మరి మొర్దెకై కార్యాలను చేశాడు, ఆత్మ బలముతో అనేకమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి విశ్వాస వీరుల యొక్క జాబితా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నారు. వారికి మనుషులు లేరు, మందు లేదు, బలగం లేదు, ఎలాంటి భరోసా లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఎరిగిన వారు గనుక ఆత్మ బలము చేత నడిపించబడ్డారు కాబట్టి వారు గొప్ప కార్యాలు చేశారు. దేవుని బిడ్డ, ఆత్మబలం అంటే ఏమిటి? ఆత్మబలము మనకు ఉన్నదా లేదా ఎలా తెలుస్తుంది? ఆత్మబలము ఎప్పుడు పోతుంది? ఆత్మబలము యొక్క ప్రత్యేకత ఏమిటి? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనంలో ఒక వ్యక్తి గురించి మనం అక్కడ చూస్తున్నాం. ఆయన ఒక న్యాయాధిపతి. 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తోడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ప్రియులారా, దేవుని ఆత్మను ఆయన కోల్పోయాడు, ఆత్మ బలాన్ని ఆయన కోల్పోయాడు. ఏ బలముతోనైతే సింహాలను చంపాడో, ఏ బలములతోనైతే అద్భుత కార్యాలను చేశాడో, ఏ బలముతోనైతే మరి ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడో, భీకరమైనటువంటి కార్యాలు చేశాడో, ఆయన ఆ క్రమములో నిలిచి ఉండకుండా దేవుని సన్నిధిలో నుండి తప్పు మార్గములో వెళ్ళినాడు. దేవుని యొక్క మనసెరిగినటువంటి వాడు, ఎందుకొరకు ఆయన పుట్టాడో, ఏం చేయడానికి ఆయన పుట్టాడో, దేవుని యొక్క ఆత్మ ఆయనను ఎందుకు రగిలించిందో, నడిపించిందో సమస్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తి ఒక స్త్రీ దగ్గర, ఒక వేశ్య దగ్గర ఆయన పడిపోయాడు. దేవుని బిడ్డ, దేవుని క్రమాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని మనస్సుని ఎరిగినటువంటి వ్యక్తి ఒక కులట దగ్గర, ఒక వేశ్య దగ్గర తన జీవితాన్ని ఆయన దారపోసుకున్నాడు. ఎంత విచారకరం! ఒక బలవంతుడు భూమిపైన అంతటి బలము కలిగినటువంటి వాడు మరొకడు పుట్టలేదు, పుట్టడు కూడా. అంత బలమైనటువంటి ఒక న్యాయాధిపతిగా, ఇశ్రాయేలుల పక్షంగా న్యాయాన్ని జరిగించడానికి దేవుని మనసు ఎరిగినటువంటి వాడుగా, తన ప్రజలను ఆ మార్గంలో నడిపించడానికి పిలువబడినటువంటి ఈ బలవంతుడైనటువంటి సంసోను ఒక స్త్రీ దగ్గర పడిపోయాడు. ఈరోజు నువ్వెక్కడ పడిపోతున్నావు? దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎరిగి ఉండినటువంటి నీవు ఆ మార్గంలో నడిస్తే ఆశీర్వాదం, ఆ మార్గము నుండి వైదొలిగితే ఊహించలేని భారభరితమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఊహించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. when you sin deliberately after knowing him, end will be very very sad. యేసుని ఎరిగిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపము చేస్తే ఆ పాపానికి ప్రక్షాళన దొరకని పరిస్థితి. దేవుని బిడ్డలారా, సంసోనుకు దేవుడెవరో తెలుసు, దేవుని మనసేంటో తెలుసు, ఆయన ఎందుకు పుట్టాడో తెలుసు, ఆయన బలము ఎక్కడ దాగి ఉందో తెలుసు, ఆయనను ఎవరు నడిపిస్తున్నారో ఆయనకు సంపూర్ణంగా తెలుసు. కానీ ఆ తెలిసినటువంటి వ్యక్తి ఏది ప్రతిరోజు చేస్తున్నాడో ఆ మార్గములో నుండి విసిగిపోయాడు. ఒక వేశ్య దగ్గర, అసలు ఎవడు బొమ్మన్నాడా నేను వేశ్య దగ్గరికి? ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్య ద్వారా విసిగిపోయాడు. ఆయన తన జీవితం పైన విసిగిపోయి ఆయన తన అభిషేకాన్ని ఆయన కోల్పోయాడు, తన ఆత్మ బలాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన అంతం ఎలా ముగిసిందో తెలుసా? 28 నుంచి 30 వచనాలు, న్యాయాధిపతుల గ్రంథము 16వ వచనము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న ఆ 2 స్తంభములలో ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొనెను. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలములో అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి కంటే ఎక్కువగా
ఉండేనో. ప్రియులారా, ఈరోజు గమనిస్తున్నామా? దేవుని బిడ్డలము, దేవుని ఎరిగినటువంటి ప్రజలము, ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? దేవుని బిడ్డ, ఈరోజు ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. దావీదు జీవితాన్ని చాలామంది ఏమంటారంటే, దావీదు కూడా పాపం చేశాడు కదా, మనం కూడా పాపం చేయొచ్చు, మళ్ళీ దేవుని దగ్గర పోతే క్షమాపణ అడగొచ్చు. ఎవడు చెప్పాడమ్మా? దేవుని దగ్గరికి వెళ్తే తమాషా అనుకుంటున్నావా? దావీదు జీవితం ఎంత ఘోరంగా విఫలమైందో బైబిల్లో ఇప్పుడు చూపిస్తా. ఆయన కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చాయో, ఆయన సొంత పిల్లలు ఒకరిని ఒకరు ఎలా చంపుకున్నారో, ఆయన కుటుంబంలో ఎంత శాపగ్రస్తమైన స్థితి వచ్చిందో తెలుసా? దావీదు చేసిన ఒక్క పాపాన్ని బట్టి ఎంత మోయలేని భారం వచ్చిందో తెలుసా? ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే, భయముతో వణుకుతో గజగజ ఆయన సేవను చేయాలి. ఇష్టానుసారంగా కాదు, యథేచ్ఛగా కాదు, నచ్చినట్లుగా కాదు, తోచినట్లుగా కాదు, పంతముతో పగతో చేయటం కాదు, కానీ పరిశుద్ధతతో యథార్థంగా నమ్మకంగా ఆయన ఆజ్ఞల వెలుగు సేవను చేయాలి. ఇష్టానుసారంగా చేశాడు. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి ఈ ధీరుడు, యుద్ధంలో ఉండవలసినటువంటి ఈ గొప్ప వ్యక్తి ఏం చేస్తున్నాడర్రా అంటే, 2వ సమూయేలు గ్రంథములో మనం గమనిస్తే ఆ చరిత్ర అక్కడ రాయబడినది. ప్రియులారా, దేవుడు దావీదుని ఎంతో గొప్పగా హెచ్చించాడు. గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనంలో కూర్చోబెట్టాడు. గొప్ప స్థితినిచ్చాడు. నా ప్రజలను ఏలడానికి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. కానీ దేవుణ్ణి మరిచిపోయాడు. ఎక్కడో ఎవరో భార్యనో చూస్తున్నాడు. ఎవరి భార్యనో స్నానం చేస్తుంటే ఈయనకు ఆశలు వస్తున్నాయి. ఆ భార్య నాకు కావాలన్నాడు. ఇంటికి పిలిపించుకున్నాడు. ఎవడూ చూస్తలేడు కదా, హోహోహో ఎంజాయ్ చేశాను. భర్తను పిలిపించాడు. ఆ నమ్మకస్తుడైనటువంటి ఉరియాను యుద్ధములో నుండి అతి పని మీద పిలిపించాడు. ప్రేమున్నట్టుగా నీ భార్య దగ్గరికి వెళ్ళమన్నాడు. నేను భార్య దగ్గరికి వెళ్ళనన్నాడు. మళ్ళా పిలిపించాడు. విందు పెట్టాడు. మందు దాపించాడు. పొమ్మన్నాడు. మళ్ళా పోలేదు. ఆయన గడప దగ్గరే ఆయన పడుకుంటే ఆయన చేతనే మరణ వాంగ్మూలాన్ని రాయించి ఆ భయంకరమైనటువంటి యుద్ధ స్థలంలోనికి, యుద్ధము ఎక్కడైతే మోపుగా జరుగుతుందో అక్కడ ఆయనను ముందు వరుసలో ఉంచమని ఆయనకు సంబంధించినటువంటి మరణ వాంగ్మూలాన్ని రాయించి మరి ఆయన పంపించాడు సేనాధిపతికి. ఆ సేనాధిపతి ఆయన రాజుగారి ఆజ్ఞకు విధేయత చూపించి యుద్ధము మోపుగా జరుగుతున్నటువంటి స్థలంలో ఉరియాను ఉంచాడు. ఆయన ఊచకోత చేయబడ్డాడు. ప్రియులారా, ఆ తర్వాత ఆ స్త్రీని తన భార్యగా చేసుకొని ఆయన అనుభవించాలనుకున్నాడు. అప్పుడే దేవుని ప్రవక్త అయినటువంటి నాతానును దేవుడు ఆయన గృహానికి పంపించాడు. దావీదును తన హృదయానుసారుడని పిలిచినటువంటి దేవుడు, గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి తన ప్రజలపైన అధిపతిగా ఉంచినటువంటి దేవుడు, ఆయనను కోరుకున్నటువంటి దేవుడు, ఆయన ప్రార్థనను విన్నటువంటి దేవుడు, ఆయన గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి దేవుడు, ఆయనకు వ్యతిరేకంగా, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఏం రాయించాడో గమనిస్తున్నారా? 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 9వ వచనం నుంచి, నీవు యెహోవా మాటను తృణీకరించి, ఆయనను ఎరిగి ఉన్నావయ్యా, ఆయన మాట ఏంటో నీకు తెలుసు. సౌలు ఎందుకు పడిపోయాడో నీకు తెలుసు కదా. దేవుని మాటను తృణీకరించాడు ఆయన. అదే మార్గంలో నువ్వు కూడా నడుస్తూ ఆయన మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతను భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్టు చేసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలములు యుద్ధము. ఎవని పాపమమ్మా? ఒక నాన్న చేసిన పాపం, ఒక అమ్మ చేసిన పాపం మన బిడ్డలకు శాపంగా ఉంటుంది. జాగ్రత్త. దావీదు చేశాడు కదా, దావీదు క్షమించాడు. దావీదు కుటుంబంలో సొంత కొడుకులే పొడుచుకొని చచ్చిపోయారు. సొంత చెల్లెలినే సరిపేసినటువంటి కుటుంబం. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఆ కుటుంబంలోనికి వచ్చింది. అది యాదృచ్ఛికంగా రాలేదు. ఏదో పిల్లలు పొరపాటు చేసినందుకు రాలే. నాన్న చేసినటువంటి పొరపాటును బట్టి పిల్లల జీవితంలోనికి శాపం వచ్చింది. పిల్లల జీవితంలోనికి మరణం వచ్చింది. పిల్లల జీవితంలో ఊహించరానటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ భయంకరమైనటువంటి కన్నీటి వృత్తము అక్కడ నెరవేర్చబడడానికి కారణం ఎవరంటే, కామముతో నిండిన తండ్రి, దేవుని ఎరిగి ఉండినటువంటి వ్యక్తి, దేవుని మార్గంలో నడవవలసినటువంటి వ్యక్తి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో దేవుని మాటను తృణీకరించిన కారణాన్ని బట్టి ఆ బిడ్డలకు శాపంగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఈ మాటలను దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా?
నీకు నాకు భయం రావాలి, భయం రావాలి. దేవుని సన్నిధి అంటే ఇంత లెక్కలేనితనము, దేవుని సన్నిధి అంటే ఒక ఆషామాషి, దేవుని సన్నిధి అంటే ఒక సోషల్ గ్యాదరింగ్ అయిపోయినటువంటి వేళ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి భీకరత్వాన్ని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గాఢతను నీవు నేను గ్రహించాలి. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో అపరిశుద్ధతను, అన్యాయాన్ని, అక్రమాన్ని సహించినటువంటి దేవుడని, కృప కలిగిన వాడు కాబట్టి సమయాన్ని, అవకాశాన్ని మనకిచ్చి మనస్సును మార్చుకునే పరిస్థితులను కల్పిస్తున్నా ఇంకా కఠినపరుచుకునే పాపములో మనం కొనసాగితే అవి మనకు, మన బిడ్డలకు శాపంగా మార్చబడతాయి. దావీదు రాజు తన కుటుంబంలో ఆ మరణము నిరంతరము సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చిన మాట ఏమనగా, నీ ఇంటి వారి వలననే నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి ఇచ్చెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతున నేను. ఎంత కఠినమైన మాట, భరించలేనటువంటి మాట. దేవుని బిడ్డ, ఈరోజు భయపడదాం. దేవుని సన్నిధి అంటే అంత లక్ష్యమా? దేవుని ఎరిగి ఉన్నాం, నేను విశ్వాసినండి, నాకు మెంబర్షిప్ ఉందండి. ప్రియులారా, దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుని మనస్సేంటో నీకు తెలుసా? యాజకుని కుమారులు శాపగ్రస్తులైపోయారు, ఏలీ కుమారులు శాపగ్రస్తులైపోయారు. మరి ఇశ్రాయేలును నడిపించిన ఒక గొప్ప నాయకుని కూడా వాగ్దాన దేశంలోనికి దేవుడు పంపించలే. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండడానికి పిలిచినటువంటి సంసోను దేవుని మాటకు విధేయత చూపని కారణాన్ని బట్టి ఆయన జీవితం అధ్వాన్నంగా, మధ్యస్థంగా ముగిసిపోయింది. ఇశ్రాయేలును ఏలడానికి గొర్రెల కాపరిని దేవుడు హెచ్చించి ఘనమైనటువంటి విజయాన్ని ఆయనకిచ్చి మరి ఉన్నతమైనటువంటి పదవిలో ఆయనను అలంకరిస్తే ఏ ప్రజలనైతే ఏలాలో పాలించాలో ఆ ప్రజలతోనే ఆయన పాపం చేసిన కారణాన్ని బట్టి ఆయన మూల్యాన్ని మోయలేనిదిగా మోసాడండి. ఇవన్నీ దేవుడు వాక్యంలో రాశాడు. ఆయన కుటుంబంలో ఎలాంటి కష్టం వచ్చింది, ఆయన బిడ్డలు ఎలా ప్రవర్తించారు, ఆ కుటుంబం ఎలా విచ్ఛిన్నమైపోయింది, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, తల్లిదండ్రులమైనటువంటి మనము, సేవలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్త. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. యూ కెనాట్ ప్లే విత్ ఫైర్. దేవుని అగ్నితో మనం ఆటలాడలేము. దేవుని చేతిలో పడటము బహు భయంకరం. ప్రియులారా, మొన్నటి దినాన ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేశాడు. అయ్యా పాస్టర్ గారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి? 2019 సంవత్సరంలో నాకు ఒక అలవాటు ఉంటుండే. ఐ యూస్ టు స్మోక్. యాజ్ పాస్టర్ యూ సెడ్ యూ షుడ్ నాట్ స్మోక్ అండ్ కంటిన్యూ ఇన్ ద మినిస్ట్రీ. ఇన్స్టెంట్లీ ఆ రోజు 2019 నవంబర్ 14వ తారీఖు 3 గంటలకు ఏ సిగరెట్నైతే నేను తాగుతున్నానో ఆ సిగరెట్ను యేసు నామములో వదిలేశాను. అది మారు మనస్సు, అది నిర్ణయం. అదే పాపములో కంటిన్యూ అవుతూ ఎవడండి సొక్కం, అందరూ అలానే ఉన్నాం అని మాట్లాడటం సమంజసం కాదు. I really appreciate brother, and God will definitely bless that family abundantly. He will bless his decision because he is honoring God. ప్రియులారా, దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకునే మనము బలహీనతలన్నీ యేసు నామములో విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. మరి సంసోను జీవితాన్ని చూస్తే ఆయన విశ్వాస వీరుల జాబితాలో ఆయన ఉన్నాడు. విశ్వాసము కలిగి గొప్ప కార్యాలను చేశాడని అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32-33 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, విశ్వాసముని ఆయన కోల్పోవడానికి కారణం ఏమిటంటే దేవుని నుండి ఆయన తప్పిపోయాడు. మరి మోషే గురించి మనం ఆలోచన చేస్తే యేసు ఆయన గురించి ఏమంటున్నాడంటే 34వ అధ్యాయము 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా మోషే గురించి రాయబడింది. చివరి వచనం, వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనుల కన్నుల ఎదుట జరిగించిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. మామూలు వ్యక్తి అమ్మ మోషే. అలాంటి మోషేను కూడా పొరపాటు, ఒకే ఒక పొరపాటు మాట్లాడమంటే 2 సార్లు కర్రతో కొట్టాడు. పొరపాటు అండి అది. కానీ దేవుడు దాన్ని తీక్షణంగా పరిగణించాడు.
ఈరోజు మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మనం చేస్తున్నది ఏదో మనకు తెలుసు. మేము మంచి కొరకు చేశామండి, మేము మంచి కొరకు చేశాం. తప్పు ఎందుకు చేశాం? మంచి కొరకు చేశాం. నక్సలైట్లు కూడా అదే అంటారు. తుపాకులు ఎందుకు పట్టామో తెలుసా? సమన్యాయం కొరకు చేశాం. అందరికీ న్యాయం ఇవ్వడానికి మేము చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి తుపాకులు పట్టాం. పోలీసుల దగ్గర నడుస్తుంది ఆ ముచ్చట. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ప్రియులారా, ఈరోజు అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, పైపెచ్చు మాట్లాడుతున్నావు. నేను ఇది కాపాడడానికి చేస్తున్నాను, దీన్ని సంరక్షించడానికి చేస్తున్నాను. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అదే విషయాన్ని సౌలు మహారాజు కూడా అన్నాడు. అమాలేకులను సమూలంగా నాశనం చేయమంటే నాశనం చేయకుండా రాజును కాపాడాడు, గొర్రెల్ని కాపాడాడు, ఎద్దులు కాపాడు, మంచి వాటిని కడమగా ఉంచి దేవుని ప్రవక్తతో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవునికి దహన బలిగా నేను ఉంచాను. ఎంత మోసం! ఇంత మోసమైనటువంటి జీవితాన్ని దేవుడు గుర్తించని అనుకుంటున్నావా? మనుషుల్ని నువ్వు మోసం చేయొచ్చు, మనుషులకు నువ్వు చెప్పే పిట్ట కథలు మరి రుచించవచ్చు, కానీ నీ హృదయాన్ని, హృదయంలో ఉన్నటువంటి రహస్యాలను చూస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు వంచగలవా? దేవుని బిడ్డ, ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఒక క్రమాన్ని ఇచ్చినటువంటి దేవుడు, క్రమాన్ని దాటి అక్రమమైనటువంటి మార్గంలో క్రమాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే మన జీవితాలు అధ్వాన్నంగా మార్చబడతాయని అనేకమైనటువంటి ఉదాహరణలను దేవుడు రాయించాడు. ఏ క్రమములోనైతే మోషే ఇశ్రాయేలును నడిపించాలో ఆ క్రమాన్ని దేవుని ఎరిగిన వ్యక్తి, ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి, దేవుని ప్రజలను 40 సంవత్సరాలు నడిపించినటువంటి వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు చేసిన ఒక్క పొరపాటును బట్టి ఆయన జీవితం అర్ధాంతరంగా మరి ముగిసింది. ప్రియులారా, ఈరోజు గమనిస్తున్నావా? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు అతన్ని గురించి పలుకుతున్నటువంటి మాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం గమనిస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతుంది. ఎవరండి? నా మోషే. మోషేతో దేవుడు అంత అవినాభావ సంబంధాన్ని కలిగి ఒక స్నేహితుడు అని ఆయన అంటున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతానంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటున్నాడు. మరి దేవునితో అంత గొప్ప సహవాసాన్ని కలిగి, దేవునితో అంత గొప్ప సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి ఈ వ్యక్తి, మరి ఆయన కూడా మరి దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు వాగ్దాన దేశంలోనికి దేవుడు ఆయనను పంపించలే. దేవుని బిడ్డ, ఆయన మాటనే అదైతే మరి నీ నా మాట ఏంటి? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకోవాలి. ఈరోజు నీ రక్షణ మాట ఏంటి? ఈరోజు నీ రక్షణ మాట ఏంటి? ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకుంటున్న వేళ హెచ్చరించబడుతున్నావు. ఎవ్రీ టైమ్ యు టేక్ అన్వర్దిలీ ద లార్డ్స్ టేబుల్, you are accountable one day. You cannot blame God. You cannot blame God. దేవుని బిడ్డ, ఈరోజు భయముతో దేవుని ఆరాధిద్దాం. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దొంగగా, దుర్మార్గంగా, మోసంగా మాట్లాడే సేవకులు వచ్చారు. నిన్నటి దినాన ఒక వీడియో నాకు ఎవరో పంపారు. ఒక సేవకుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? దానియేలు గ్రంథము తెలుగులో 3వ అధ్యాయం 18వ వచనం లేనే లేదు, కొత్తగా చేర్చారట. ఎవడు చేర్చాడరా? ఎవరు చేర్చారు? ఒరిజినల్ టెక్స్ట్లో లేదట, హీబ్రూ టెక్స్ట్లో లేదు. ఆ ఒరిజినల్ టెక్స్ట్ ఏంటో, ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటో ఆ రెండు తీసి నేను పెట్టాను. అన్స్కూల్డ్ పీపుల్, ఇన్అడిక్వేట్ నాలెడ్జ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రాత్రికి రాత్రే పుట్టుక గొడుగుల్లా వచ్చి సంఘాన్ని అక్రమమైనటువంటి మార్గములో, సాక్ష్యము లేని జీవితముతో, పాపములో, రాజకీయాలలో ఉన్నటువంటి వారు సేవకులుగా అవతరించినటువంటి వేళ సంఘాలను తప్పు మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని తెలుసుకోవాలి. బరియా సంఘస్థులు దేవుని వాక్యాన్ని ఏ విధంగా పౌలు శీలలు బోధించినప్పుడు అలా ఉన్నాయా లేదా అని పరిశీలన చేశారు. ఈరోజు పరిశీలన చేస్తున్నావా? ఏది పడితే అది నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకునే మనము దేవుని మనస్సెరిగి మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. మన జీవితంలో అలా బ్రతకాలి. యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు గురించి రాయబడిన మాట, నీకు నాకు మాదిరిగా ఉంచబడినటువంటి మాట ఏంటో తెలుసా? 7:25, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు యేసు తండ్రిని ఎరిగి ఉన్నాడు, తండ్రికి ఇష్టమైనట్టుగా బ్రతికాడు.
అందుకనే ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఏం స్వరం వచ్చిందమ్మా? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవునికి 17వ అధ్యాయం 3-4 వచనాల్లో ప్రార్థన చేస్తూ, నిన్ను ఎరిగి ఉన్నాను, నీకు ఇష్టమైన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చానని దేవునికి లెక్కప్ప చెబుతున్నాడు. నీవు నేను ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. మోసంతో, అన్యాయంతో, అక్రమంతో విభేదించకుండా మనము మమేకమై రాజకీయం చేస్తే ఒకరోజు లెక్క అడిగే రోజు ఉంది. మనల్ని ఎవ్వడూ కాపాడలేడప్పుడు. ఇక్కడ చాలా మంది మనల్ని కాపాడొచ్చు, కానీ ఆ రోజు తప్పించే నాదుడు ఎవడూ లేడమ్మా. జీవితం వాస్తవం, మరణం వాస్తవం, ఆ తర్వాత అనంత జీవితం కూడా వాస్తవం. భయముతో, వణుకుతో ఉండాలి. అపోస్తులుడైనటువంటి పౌలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఈ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన ఎరుగుతానండి. దేవుడు సత్యవంతుడు, అన్యాయాన్ని సహించడు, అక్రమాన్ని సహించడు. లోకమంతా అక్రమంగా ఉన్నా, నోవహు కాలంలో లోకమంతా అన్యాయంలో ఉన్నది, అక్రమములో ఉన్నది, మోసములో ఉన్నది. కానీ ఒక్క నోవహును బట్టి దేవుడు సంతోషించాడు. ఈరోజు మనుషుల సంగతి నీకు నాకు అవసరం లేదు. నీవు నేను సొక్కంగా ఉంటున్నామా? నీవు నేను యథార్థంగా ఉంటున్నామా? నీవు నేను దేవుని ఎరిగిన బిడ్డలమని నీ ఖచ్చితంగా బ్రతుకుతున్నామా అన్నది దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ రోజు నోవహు బ్రతికాడు, దేవుడు ఆయనని లేవనెత్తాడు. మోషే బ్రతికాడు, దేవుడు ఆయనను అభినందించాడు. ఈరోజు ఈ తరములో మనం బ్రతుకుతున్నామా? అపోస్తులుడైనటువంటి పౌలు యేసుని ఎరిగిన తర్వాత శ్రమల యందు మరి ఆ శ్రమలను అనుభవిస్తున్నాడు. కానీ నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. అమ్మా, అవమానాలు కొంతకాలం ఉంటాయి, హింసలు కొంతకాలం ఉంటాయి. నీవు నమ్మిన సత్యం ఒకరోజు నిన్ను నిలవబెడుతుంది. ఇది సత్యమని నీవు నమ్మితే, ఇది యథార్థమని నీవు నమ్మితే, మంచి చేస్తున్నానని మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తే, ఆ సత్యము కొరకు ఎంత వ్యతిరేకత అయినా నీవు నిలబడితే, యేసుని ఎరిగినటువంటి నీవు ఆ మార్గం నుండి తప్పిపోకుండా నీవు నిలబడితే, ఆ ఎరిగి ఉన్నటువంటి సత్యము నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తుంది. నమ్ముతావా? నమ్ముతున్నావా? నిజంగా పౌలు నమ్ముతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? పౌలు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటుందంటే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటములను ఎట్లు కాపాడుకొలవలెనో అది ఎరిగియుండుటటే దేవుని చిత్తం. అన్యజనులు బ్రతికినట్లు కాదండి. కామాతృతతో బ్రతకటం కాదు, కామాశతో బ్రతకటం కాదు, వ్యర్థమైన జీవితాన్ని బ్రతకటం కాదు. పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభువు వలె బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నిష్ఠతో బ్రతకాలి, ఒక యజ్ఞంగా జీవితాన్ని జీవించాలి. దేవుణ్ణి ఎరిగితే అలా బ్రతకాలి. నేను చూసినటువంటి వాడనాలి, అబ్బా ఏం చూపు అండి ఆయన కన్నుల్లో, చూపులో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత. ఆయన చూస్తేనే ఒకలాంటి గౌరవం వస్తుందని మనుషులు అంటున్నారా? వాడా, ఏం చెప్తావు సార్ ఆయన సంగతి, చీ ఆయన పేరు ఎత్తకపోవటమే మనకు మంచిది సార్. అంత భయంకరమైనటువంటి వ్యక్తి, అంత భయంకరమైనటువంటి వ్యక్తి, ఆయన పేరు దయచేసి తీయకండి అని మనుషులు అంటున్నారా? ఆయన మనిషిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నానండి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని మనుషులు అంటున్నారా? అపోస్తులుడైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెబుతున్న మాట, నేను దేవుని ఎరిగి శ్రమలకు ఓరుస్తున్నాను. దేవుని ఎరగనటువంటి అన్యజనుల వలె కాదు, కానీ దేవుని ఎరిగిన ప్రజలుగా మనం బ్రతకాలి. అపోస్తులైనటువంటి పౌలు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని, మరి నాకు విశ్వాసాన్ని కాపాడుకుంటే నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? రోషంగా నువ్వు బ్రతుకుతున్నావా? మంచి కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? పోరాటాలలో అనేకులు రాజీ పడుతున్నారు, కానీ నీ మాట ఏమిటి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము ఈ విధముగా సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునపటి వలనే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా.
మళ్ళా లెట్ us నాట్ గో బ్యాక్ ఇన్ టు ద వరల్డ్. దేవుడు మనల్ని కాపాడాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు, నీతిగా మంతులుగా ఉండడానికి పిలుచుకున్నాడు, నీతిని జరిగించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చేస్తున్నది తప్పుడు పని, ఆ తప్పుడు పనికి మరొక సంజాయిషి ఏంటంటే నేను దేవుని పని చేస్తున్నాను. సౌలు కూడా అదే చెప్పాడు. చేసిన దొంగలంతా బైబిల్లో దొంగ పని చేసిన వాళ్ళందరూ కూడా అదే పని చెప్పారండి. దేవుని కొరకే బతుకుతున్నామన్నారు. కానీ ఏ దేవుని కొరకు బ్రతుకుతున్నామన్నారో ఆ దేవుడే వారిని ఎత్తి చూయించి వారిపైన తన ఉగ్రతను చూయించాడు. దేవుని బిడ్డ, వెక్కిరించబడడు దేవుడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. మేబీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక విత్తనం వేయించిన తర్వాత టుపుక్కున మరి 6 అంతస్తుల హైట్కి అది పెరగదండి. పెరగడానికి కొంచెం టైం పడుతుంది. పాపాలు మూటగట్టుకొని ఒకేసారి కోసే రోజు వస్తున్నది. దేవుడు మనల్ని వార్న్ చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నేను దేవుణ్ణి ఎరిగినానండి, కానీ ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నా జీవితం అండి, నన్ను ఎవడు ప్రశ్నించాడు, ఎవడు సక్కమండి అని అంటున్నావా? నువ్వు సక్కంగా లేవు కాబట్టి ఎవన్నో అంటున్నావు. నిప్పులా బ్రతికేవారున్నారు. బైబిల్లో అపోస్తులైన పౌలు పత్రికలన్నీ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. పరిశుద్ధులకు అని రాస్తాడు ఆయన. పరిశుద్ధులు వాళ్ళు, నీతి కొరకు బ్రతికిన వారు, నిజం కొరకు బ్రతికిన వారు, ఖచ్చితంగా బ్రతికిన వారు, యథార్థంగా బ్రతికిన వారు, రక్షించబడిన జీవిత అనుభవంతో బ్రతికిన వారు. ఆస్తులు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, పరిచయాలు లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, కానీ ఆ ఒక్క జీవితాన్ని ఖచ్చితంగా బ్రతికాడు. లాజరు ఎలా బ్రతికాడు? కుక్కలు ఆయనకు సహవాసంతో ఉన్నాయి. కుక్కలు వచ్చి ఆయన పుళ్ళ నుండి వస్తున్నటువంటి ఆ దుర్గంధాన్ని అవి ఆస్వాదించాయి. అలాంటి దుర్భరమైన జీవితంలో కూడా ఖచ్చితంగా ఆయన బ్రతికాడు, నీతిగా ఆయన బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. ఆ ధనవంతుడు రోజు పంచపక్ష పరమాన్నాలు తిని, కద్దరు బట్టలు, పట్టు వస్త్రాలు, పీతాంబరాలు వేసుకొని, బంగారం వేసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఈరోజు నరక పాత్రులు చాలా మంది ఉన్నారు. మోసపోకు, దేవుడున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. దేవుని కొరకు నీతిగా నిలబడు. ఒంటరివైనా పర్వాలేదు, ఒక్కడివైనా పర్వాలేదు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ పక్షంగా ఉండి దేవుడు నీ కార్యాలను జరిగిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఊరికే చెప్పటం కాదు, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. మోషే మరి అలా ఎరిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు, భీకరమైన కార్యాలు చేశాడు. ఆయన తరములో మరొకరు అలాంటి కార్యాలు జరిగించలేదు. దేవుని బిడ్డ, ఈ తరములో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆ తరములో మోషేని ఎన్నుకున్నాడు, ఒక తరములో దేవుడు మరి పౌలుని ఎన్నుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు కూడా పాపం చేశాడు, కానీ ఆ వచనాలు కిందికి వెళితే దేవుడు ఆయనను క్షమించాడు. కారణం ఏమిటంటే దావీదు దేవుని సన్నిధి విలువ ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, 51వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 11వ వచనంలో, తండ్రి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏంటో ఆయనకు తెలుసు, ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు, పరిశుద్ధాత్మలో పరిశుద్ధమైన జీవితంలో ఉన్నటువంటి ఆ మహిమేంటో ఆయనకు తెలుసండి. అందుకనే రుచి చూసి వెరిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీరుగా ఏడ్చాడండి. కానీ పర్యవస్థానాలను ఆయన ఆపలేకపోయాడు. ప్రియులారా, నీవు నేను పర్యవస్థానాలను ఆపలేం. సో లెట్ us బి వార్న్డ్. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకునే మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా లేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? ఆ మూల్యాన్ని మనమే భరించాలి, మనమే మోయాలి. మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును బట్టి దేవుడు వారి జనాంగాలను ఆశీర్వదించాడు. మరి సౌలును బట్టి ఆయన బిడ్డలు శపించబడ్డారు. దావీదును బట్టి ఆయన కుటుంబములో నిరంతరము సదాకాలము యుద్ధం వచ్చింది. ఈరోజు యుద్ధాన్ని, శాపాన్ని కోరుకుంటావా లేక నీతిగా బ్రతికి నీ ఆశలను, కోరికలను సమాధి చేసి పరిశుద్ధంగా, నీతిగా దేవుని కొరకు బ్రతుకుతావా? చాలా విషయాలు చేయడానికి we may be having opportunity, but it is not advisable because God does not like that. ఒకవేళ యథేచ్ఛగా ఇష్టానుసారంగా మరి సంసోను వలె బ్రతికితే అంతం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దావీదు తగ్గించుకున్నాడు, క్షమాపణ అడిగాడు, మారు మనసు పొందాడు, దేవుడు ఆయనను క్షమించాడు. దేవుని బిడ్డ, ఈరోజు మారు మనసు పొందాం. పాపము వలన కలిగేడి భ్రమ చేత వాత వేయబడిన మనస్సాక్షితో బ్రతకడం కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా బ్రతకాలి. మరి అహరోను కుమారులు నమ్మకంగా బాధ్యతలో బ్రతకలేదండి, ఏలీ కుమారులు నమ్మకంగా బాధ్యతలో బ్రతకలేదండి. అగ్ని దేవుని సన్నిధిలో నుండి వచ్చి వారిని దహించి వేసింది. ఈరోజు గమనిస్తున్నావా?
నువ్వు గమనిస్తున్నావా? ఎవరు ఏది చేయాలో అది చేయాలి. సమన్యాయం అనేది లోకంలో ఉండొచ్చు, కానీ దేవుని న్యాయం మరోలా ఉంటుంది. ఆ దేవుని న్యాయం ఏదో తెలియకుండా అన్యాగ్నిని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో దేవుని క్రమాన్ని నువ్వు అక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తే మోయలేనిదిగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మరి మోషే, అహరోను కుమారులు మరి చాలా ఒక అభ్యుదయ భావాలతో వారు ప్రవర్తించి ఉండవచ్చు. అభ్యుదయ భావాలతో ప్రవర్తించారు కాబట్టి అభ్యుదయ భావాలు అక్కడ నడవండి. దేవుని సన్నిధిలో అభ్యుదయ భావాలు నడవవు. దేవుని సన్నిధిలో దేవుని క్రమమే నడుస్తుంది. ఏ క్రమాన్ని దేవుడు అనుమతించడు. ఈరోజు ఆ క్రమము తెలియదు. లోకాన్ని దేవుని మందిరంలోనికి తెస్తున్నావా? లోక క్రమాన్ని దేవుని మందిరంలోనికి తీసుకొని వస్తున్నావా? దేవుని బిడ్డ, నీ జీవితము విలువ పెట్టి కొనబడింది. నీవు నీ సొత్తు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించే వారమని చెప్పే మనం ఆయనను ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞల వెలుగులో బ్రతికితే తరతరాలకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఈరోజు నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలంటే, నీ బిడ్డలను నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదించాలి అంటే అలా బ్రతుకు. అప్పుడు ఆశీర్వదించబడతావు. లేదంటే కాలమే నిలువెత్తు సాక్ష్యంగా నిలబడుతుంది. ఏది కోరుకుంటావు? నిర్ణయం నీదే. మరి దేవుని సన్నిధిలో తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు దహించు అగ్ని అయినటువంటి దేవునితో నీవు నేను ఎలా ప్రవర్తించాలి? దేవుని వాక్యం చాలా ఖండితంగా ఘోషిస్తుంది. భయంకరమైన దేవుని చేతిలో పడటం బహుఘోరం. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? దేవుని తెలుసు, విశ్వాసిని, సేవలో ఉన్నానంటున్నావు, కానీ దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావా? ఆ రోజు యాజక ధర్మాన్ని చేశారు అహరోను కుమారులు, ఏలీ కుమారులు యాజక ధర్మాన్ని చేశారు. కానీ దేవునికి నచ్చినట్లుగా, దేవుడు చేయమన్నట్లుగా కాదు, తమకు తోచినట్టుగా, తమకు అనుకూలంగా. ఆ మూల్యం చాలా భయంకరంగా. దేవుడు మరి సౌలును రాజుగా అభిషేకించి తన ప్రజలను ఏలమంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఆ కుటుంబమే చెరిపివేయబడింది. అదే అమాలేకుల చేతిలో హతం కావించబడింది. దావీదుకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. తన ప్రజలని మరి దేవుని మాటను, దేవుని ధర్మాన్ని, దేవుని ఆజ్ఞను త్రొక్కివేసి ఉద్దేశపూర్వకంగా యథేచ్ఛగా పాపములో నిమగ్నమైన కారణాన్ని బట్టి, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ వాస్ ఆర్కెస్ట్రేటెడ్ సిన్. ఆయన భయంకరంగా స్కెచ్ చేసి పాపం చేశాడు. ఆ పాపానికి ఎంత భయంకర మూల్యం అంటే ఆయన కుటుంబములో సదాకాలము యుద్ధం. ఈరోజు నా కుటుంబంలో శాంతి లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావే, ఈరోజు నా కుటుంబంలో ఆనందం లేదని కన్నీరు కారుస్తున్నావు. కారణము నీవే అన్నది నువ్వు గుర్తిస్తున్నావా? నీ బిడ్డల జీవితంలో కన్నిటికి కారణము తండ్రివైన నువ్వు, తల్లివైన నీవన్నది గుర్తిస్తున్నావా? ఒకవేళ దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తే క్షమాపణ వేడుకో. కృపగలిగిన దేవుడు, క్షమించే దేవుడు. ఆ రోజు దావీదును క్షమించాడు. ఆ రోజు భయంకరమైన పాపాన్ని చేసినటువంటి సంసోనును కూడా దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకొని ఆయనను అద్భుతమైనటువంటి శక్తిగా వాడుకున్నాడు. ఈరోజు నీ పాపం ఎంత గొప్పదైనా హృదయాన్ని కఠినపరుచుకోకు. దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పి పాపంలో కొనసాగకు. అది భయంకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకో. ఆయనను ప్రేమిస్తే ఆయనను ఎరిగి జీవించు. అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈరోజు ఈ లోకములో భయంకరమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు సంఘములోనికి శరవేగముతో ప్రవేశిస్తున్న వేళ, లోకము సంఘములో తిష్ట వేసిన వేళ ప్రభా, తప్పుడు సిద్ధాంతాలే, వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు ప్రబలంగా ఉన్నటువంటి వేళ పరిశుద్ధులుగా బ్రతకడానికి, ప్రభువు వలె బ్రతకడానికి, ప్రభువును ఎరిగిన బిడ్డలుగా అచ్చం ఆయన వలె బ్రతకడానికి మేము పిలువబడ్డామయ్యా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటారో వారు దేవుని మూలముగా పుట్టారని వాక్యము సెలవిస్తుంది. నీ యొక్క గుణ లక్షణాలను, నీ యొక్క స్వరూప లక్షణాలను, నీ యొక్క వైఖరిని మా జీవితాలను మేము కలిగి ఉంటాం స్వామి. అలా లేనట్లయితే అది భయంకరమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుందని నీ వాక్యంలో నువ్వు రాయించావు. అవును నాయన, పొరపాట్లు మానవులమైనటువంటి మేమందరము చేస్తాం. అయితే ఎవరైతే
నీ సన్నిధిలో క్షమాపణ పొంది పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలువబడ్డారో, నిన్ను ఎరిగి బ్రతకడానికి నీ వలె పిలువబడ్డారో అలా బ్రతకడానికి మేము నిర్ణయించుకున్న రోజు ఆశీర్వాదాలు వస్తాయి. నిన్ను ఎరిగామని చెప్పి ఇంకా పాపములో బ్రతికితే, యథేచ్ఛగా కొనసాగితే దాని మూల్యం భారభరితంగా ఉంటుందని మరొకసారి నీ వాక్యం ద్వారా మాకు ఎత్తి చూపిస్తున్నావయ్యా. మా హృదయాలను కఠినపరుచుకోకుండా సహాయాన్ని దయచేయండి. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం యథార్థమైంది స్వామి. నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము ప్రభా. నీ వాక్యము సుత్య స్వామి. సుత్తి వినడానికి ఇష్టపడుతున్నాం, చలోక్తులు వినడానికి ఇష్టపడుతున్నాం, కహానీలు వినడానికి ఇష్టపడుతున్నాం, ఆట విడుపులు వినడానికి ఇష్టపడుతున్నాము, కథలు వినడానికి ఇష్టపడుతున్నాం. కానీ అగ్ని లాంటి నీ వాక్యము మా హృదయాలను మండించడం వినలేకపోతున్నాము స్వామి. క్షమించండి. నీవు ఎలాంటి వాడవో, నీ వైఖరి ఏమిటో నీ వాక్యంలో రాయించావు ప్రభా. ద్వంద్వ జీవితాన్ని కలిగి పాపములో కొనసాగుతూ ప్రభువు పనిలో అయోగ్యంగా చేయబెడితే ఉజ్జా ఏ విధంగా ప్రభా నీ ఉగ్రతకు పాత్రుడయ్యాడో అలా మేము మాత్రమే కాకుండా మా కుటుంబాలు కూడా అందులోనికి చేర్చబడతాయని వాక్యంలో నీవు విడమరిచి చెప్పావు స్వామి. ఇంకా విడమరిచి అనేక సత్యాలు వాక్యంలో నువ్వు రాయించావు. కానీ ప్రభా, ఈనాటికి ఈ మాటల ద్వారా మా హృదయాలలో భయాన్ని కలిగించండి అయ్యా. మేము సేవనే చేస్తున్నాము, అందుకే మేము తప్పులు చేస్తున్నాము అంటే నీవు ఆ సంజాయిషిని అంగీకరించవు ప్రభా. సౌలు అదే చేశాడు ప్రభా. ఆయనను నీవు అంగీకరించలే, ఆయన మాటలను నీవు లెక్కలోనికి పరిగణలోనికి తీసుకోలే ప్రభా. ఈరోజు మాలో భయాన్ని కలిగించండి. మాలో ప్రభా మరి మనస్సాక్షిని రగిలించండి స్వామి. ఇంకా మోటుతనముతో వాతవేయబడిన మనస్సాక్షితో బ్రతకటం కాదు, కానీ యథార్థంగా పరిశుద్ధంగా ప్రభువు కొరకు బ్రతకడానికి నీ కృపను దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అవును ప్రభా, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి వారి బిడ్డలను ఆశీర్వదించిన దేవా, ఈరోజు మమ్ములను బట్టి మా బిడ్డలను వారి భావి జీవితాలను ఆశీర్వదిస్తావని నమ్ముతూ నీ వాక్యపు వెలుగులో మా హృదయాలను పరిశీలన చేసుకుని నిన్ను ఎరిగిన బిడ్డలుగా బ్రతకగలిగిన కృప మా అందరికీ ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, ప్రత్యేకంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా చెప్పబడిన వాక్యాన్ని ఆలోచించి పరిశీలించి వారి జీవితాలలో ఇంకా నిన్ను ఎరగని జీవితాన్ని వారు కలిగి ఉంటే, నీ వాక్యములో చెప్పబడిన విధానానికి వ్యతిరేక విధానాన్ని కలిగి ఉంటే మారు మనస్సు పొందడానికి, పాపాన్ని అసహించుకొని ప్రభువును హత్తుకొని నీ మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. నాతాను ప్రవక్త దావీదును హెచ్చరించినప్పుడు ఆయన మారు మనస్సు పొందాడు, దీవించబడ్డాడు. ఈరోజు ప్రభా, బోధిస్తున్న సేవకుని పైన కత్తులు నూరటం కాదు, కానీ ఆ మాటలలో ఉన్న నీ ప్రేమను, ఆ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మారు మనస్సు పొంది పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి కృతార్థులు దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, సంఘాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.